సాఫ్ట్వేర్ ఉద్యోగంలో పెరుగుతున్న పని ఒత్తిడిని తట్టుకోలేక ఓ యువ ఇంజనీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీకే ఎన్క్లేవ్లో చోటు చేసుకుంది. మృతుడు సతీష్ అమలాపురంకి చెందిన వారుగా గుర్తించారు. గచ్చిబౌలిలోని ప్రముఖ ఐటీ సంస్థ యాక్సెంచర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్నాడు. సతీష్కు ఏడాది క్రితమే రవలి అనే యువతితో వివాహం జరిగింది. ప్రస్తుతం సతీష్ మియాపూర్లోని బీకే ఎన్క్లేవ్లో తన తమ్ముడితో కలిసి నివాసం ఉంటున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హైదరాబాద్ లో యువకుడి బలవన్మరణానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అయితే మియాపూర్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. పని ఒత్తిడి తట్టుకోలేక ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీకే ఎన్క్యూస్ లో జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలాపురానికి చిలకుంప ప్రాంతానికి చెందినటువంటి స్వామినాయుడు శ్రీదేవి దంపతుల కుమారుడు సతీష్ అయితే గచ్చిబౌలిలోని ప్రముఖ ఐటీ సంస్థ ఎక్సెంచర్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం రవలితో సతీష్ కు వివాహం కూడా జరిగింది. ఉద్యోగ నిమిత్తం మియాపూర్ లోని బీకే ఎన్క్లేవ్ లో సతీష్ తన తమ్ముడితో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా భార్య రవలి తన సొంత ఊరికి వెళ్ళింది. అయితే బుధవారం ఉదయం 10 గంటలకు సతీష్ గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చినటువంటి తమకు పలుమార్లు పిలిచిన స్పందన లేకపోవడంతో తలుపులు భద్రపరిచినగా సతీష్ అప్పటికే ఉరివేసుకొని కనిపించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లుగా కూడా డాక్టర్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్నటువంటి మియాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి ఆ దర్యాప్తును అయితే చేపట్టారు. మృతికి గల కారణాలు ఏవై ఉంటాయి అనే కోణం లోపల విచారణ అయితే కొనసాగిస్తుంది. అనుమానాస్పద మృతికి అయితే కేసు నమోదు చేశారు. నమోదు చేసి దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలుగా కూడా చూస్తున్నారు. అతని కాల్ డేటా పరంగా ఫోన్ లో ఉండేటటువంటి కాల్ డేటా పరంగా చివరిలో ఎవరితో మాట్లాడి ఉంటారు, అయితే ఆ ట్రెస్ట్ ఒకటే ఉందా లేకుంటే ఆఫీస్ లో ఇంకేమైనా మొత్తం తోలుగా కూడా ఎలాంటి ట్రెస్ట్ ఉంది, ఆఫీస్ లో ఎవరైనా బలవంతం చేశారా అనే కోణం లోపల కూడా అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫ్యామిలీ టెన్షన్స్ ఏమైనా ఉన్నాయా లేదంటే ఆఫీస్ టెన్షన్స్ మాత్రమే ఉన్నాయా అనే కోణం లోపల కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.